వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో గురుకులాలకు సంబంధించి ముఖ్యమంత్రి ఒక వ్యాఖ్యలు చేసిండు. ప్రెస్ మీట్ సందర్భంలో ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న, మరి ఫుడ్ పాయిజన్ కేసులు పెరుగుతున్నాయి కదా 2 సంవత్సరాలు. అప్పుడు ముఖ్యమంత్రి ఏమన్నాడు తెలుసా? అవి కేవలం మీ ఊహాగానాలు మాత్రమే, ఎక్కడైనా ఏమైనా జరిగితే మేము తక్షణమే స్పందిస్తాం. మరి ఈ స్పందన ఎట్లా ఉంది అని అంటే, నవంబర్ 29 బాలింగంపల్లిలో గురుకులాలకు సంబంధించిన 60 మంది స్టూడెంట్స్ ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఇక గురుకులాలకు సంబంధించిన డెత్ ఎట్లా ఉన్నాయంటే స్టూడెంట్కి సంబంధించి ఈ నెల 5వ తారీఖున నీలఫర్ హాస్పిటల్లో నిజామాబాద్కి సంబంధించి ఒక గురుకుల హాస్టల్లో ఉండే సాయి లిఖిత అనే అమ్మాయి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి, తర్వాత ఫుడ్ పాయిజన్ తోటే అడ్మిట్ అయ్యి ఆ ఇన్ఫెక్షన్ పెరిగి తర్వాత జాండిస్గా మారి అమ్మాయి చనిపోయింది. దాదాపు వారం రోజుల పాటు నీలఫర్ హాస్పిటల్లో అడ్మిట్ అయింది. మరి వీళ్ళు సంబంధిత ప్రభుత్వానికి సంబంధించిన బీసీ గురుకులాల్లో చనిపోయిన వాళ్ళు కాదా? సో గురుకులాల్లో చదువుతున్న వాళ్ళు కాదా? లేదంటే ఇది ప్రభుత్వానికి సంబంధించిన గురుకులాలే కాదా? సో దీనిపైన ఏది స్పందన? అండ్ ఇదే విషయం పైన మిషన్ తెలంగాణ అనే ఒక సంస్థ ఒక సర్వే చేసింది. ఈ సర్వేలో ఏం తేల్చి చెప్తుంది, తెలంగాణలో ఉండే గురుకులాల పరిస్థితి ఏంది అనేది చూద్దాం. అయితే ఈ సర్వేలో క్లియర్ కట్గా ఒక 4 కలర్స్తో ఇండికేషన్ కూడా చేసింది. సో ఆ ఇండికేషన్స్ ఏం చెప్తున్నాయి అనేది కూడా చెప్దాం. అయితే ఈ సంస్థ కేవలం ప్రభుత్వం పైన నిందలేయడమో, లేదంటే ప్రభుత్వం గురుకులాలని మంచి చూడట్లేదు, దీనివల్ల ఫుడ్ పాయిజన్ కేసు పెరుగుతుంది, చనిపోతున్నారు అని చెప్పడంతో పాటు ఏదైతే గురుకులాలు ఎక్సలెంట్గా పర్ఫామ్ చేస్తున్నాయో, సో వాటి పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ అని ఎప్పుడు తెలుస్తుంది? ఒక్క ఫుడ్ పాయిజన్ కేసు కూడా లేనప్పుడే హాస్టల్కి సంబంధించిన పరిస్థితులు ఎట్లుంటాయి అనేది రిప్రజెంట్ చేస్తాయి. సో అట్లాంటి వాటిని కూడా రిప్రజెంట్ చేసింది. అయితే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఫుడ్ పాయిజన్ కేసులే జరగలేవు, అసలు అక్కడ పిల్లలే చనిపోలేరు అని నేను చెప్తలేదు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు గురుకులాల పరిస్థితి కొంత మెరుగు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిచ్యువేషన్ ఎట్లా ఉంది అనేది కూడా ఈ సర్వే రిపోర్ట్లో నేను మీకు చెప్తాను. అండ్ గత ప్రభుత్వం మంచి న్యూట్రిషన్ ఫుడ్ ఉంది అండ్ అక్కడ ఈ మెనూ ఏదైతే ఉందో ఆ మెనూ ప్రకారమే ఫుడ్ పెడుతుందంటే అట్లాంటి సందర్భాలు చాలా తక్కువ గురుకులాల్లో మాత్రమే ఇంప్లిమెంట్ చేశాను. కొన్ని గురుకులాలు ఏకంగా గొడ్డు కారం వేసి వాళ్ళకి పెడితే అదే తిని వాళ్ళు నీళ్ళు దాగి ఆ వీడియోలు కూడా వైరల్ చేశారు బీఆర్ఎస్ గవర్నమెంట్ గురుకులాలని చూసేటప్పుడు. సో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కేలికలు, బల్లులు, ముక్కిపోయిన బియ్యం, కుళ్ళిపోయిన కూరగాయలు, ఇవన్నీ వీడియోస్ వైరల్ అవుతున్న సిచ్యువేషన్. అయితే ఇక్కడ ఈ సర్వే ఏం చెప్తుంది అనేది కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను. సో ఈ సర్వే మిషన్ తెలంగాణ సర్వే 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 24 నెలలు అంటే 2 సంవత్సరాల్లో గురుకులాల పరిస్థితి ఎట్లా ఉంది, ఏ గురుకులాల్లో ఎన్ని కేసులు నమోదైనాయి అనేది కూడా చెప్పింది. సో 31 జిల్లాలకు సంబంధించిన డాటా తీసుకుంది. అయితే ఇందులో మనకు ఒక వైట్, తర్వాత లైట్ పింక్, రెడ్, డార్క్ పింక్, ఈ కలర్స్ ఏవైతే ఇండికేట్ చేస్తుందో వాటికి సంబంధించి ఏదైతే వైట్ ఇండికేట్ చేస్తుందో కలర్ ఇక్కడ మనకి ఆ గురుకులాలకు సంబంధించిన ఇప్పటి వరకు 0, ఏ ఒక్క ఫుడ్ పాయిజన్ కేసు కూడా కాలేదు, ఏ ఒక్క డెత్ కూడా కాలేదు. సో ఇదంతా కూడా వైట్ ఇండికేట్ చేస్తుంది. అండ్ దాంతోపాటు ఏదైతే లైటిష్ కలర్ మనకి ఇండికేట్ చేస్తుందో ఇట్లా, సో అందులో కొన్ని కేసులు మాత్రమే ఫుడ్ పాయిజన్ కేసు. ఏవైతే రెడ్ కలర్ ఇండికేట్ చేస్తుందో 254 సంబంధించి అవి చాలా క్రిటికల్గా ఉన్నాయి అండ్ రిపీటెడ్గా ఇదే గురుకులాలకు సంబంధించిన ఫుడ్ పాయిజన్ కేసులు అవుతూనే ఉన్నాయి, అక్కడ పిల్లలు చనిపోతున్నారు అని ఇండికేషన్ ఉంది. అయితే ఈ సర్వే ఇంకొక నిజం కూడా చెప్పింది. ఏంటిది తెలుసా? ఎవ్రీడే 3 స్టూడెంట్స్ ఫెల్ ఇల్ డ్యూ టు ద ఫుడ్ పాయిజన్ ఇన్ ద తెలంగాణ. ఇది ఎంత అన్యాయం! 31 జిల్లాల్లో కొన్ని గురుకులాలు మనం తీసేస్తే ప్రతిరోజు 3 గురుకులాల్లో చదువుతున్న పిల్లలు, అది బీసీ వెల్ఫేరే కావచ్చు, ఎస్టీ వెల్ఫేరే కావచ్చు, ఎస్సీ వెల్ఫేరే కావచ్చు, మైనారిటీ హాస్టల్లే కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన రెసిడెన్షియల్స్లో చదువుతున్న పిల్లలు ప్రతిరోజు 3 ఫుడ్ పాయిజన్కి బారిన పడి వాళ్ళు కొంతమంది చనిపోవడం కావచ్చు, ఇంకొంతమంది హాస్పిటల్ పాలవుతున్నారు. సో హాస్పిటల్ పాలవుతున్నారు, లేదంటే ఆ తర్వాత ఏదైనా ఉండొచ్చు. కాకపోతే ప్రతిరోజు 3 స్టూడెంట్స్ ఫుడ్ పాయిజన్ బారిన పడుతున్నారు అనేది ఎంత ఇబ్బందికర పరిస్థితి. అయినా కూడా పిల్లల్ని గురుకులాల నుంచి ఆ పేరెంట్స్ తీసుకెళ్ళలేని వాళ్ళ ఆర్థిక పరిస్థితి. ఇంటికి తీసుకెళ్తే వాళ్ళకి పెట్టే ఒక్క ముద్ద కూడా పెట్టలేము అండ్ వాళ్ళకి చదువు పియలేము అని, అండ్ దాంతోపాటు వాళ్ళని కాపలా గాయలేని పరిస్థితులు. ఎందుకంటే అట్లాంటి అగిత్యాలు కూడా ఇప్పుడు క్రైమ్ కూడా పెరిగింది పల్లెల్లో కూడా.
సో అట్లాంటి ఇష్యూస్కి భయపడి చాలామంది పేరెంట్స్ ఇంకా గురుకులాల్లో ఉంచుతున్నారు. నిజంగా వాళ్ళకి ఆర్థిక స్తోమత ఉంటే ముఖ్యమంత్రి చెప్పినట్టు గురుకులాల్లో సన్నబియ్యమే పెడితే వాళ్ళు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా నిద్రపోతారు. కానీ ఇట్లాంటి కేసులు అయ్యే ప్రతిసారి గురుకులాల్లో చదువుతున్న ప్రతి పేరెంట్కి కూడా ఒక భయం, మా గురుకులాల్లో ఉండే పిల్లలు ఎట్లా ఉంటున్నారు అనేది. అయితే ఇక్కడ చెప్పిన కదా, ప్రతిరోజు 3 పిల్లలు దీనిపైన ఇంపాక్ట్ అవుతున్నారు. అండ్ ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాల్లో 2188 స్టూడెంట్ ఫుడ్ పాయిజన్కి గురైన స్టూడెంట్స్లో 102 మంది మరణించడం జరిగింది. 102 మంది స్టూడెంట్ మరణించారు అనేది ఈ రిపోర్ట్ చెప్తుంది. సో వీళ్ళు చేసిన సర్వే ప్రకారం 102 మంది పిల్లలు 2 సంవత్సరాల్లో చనిపోయారు. 20 నెలల కాలంలో 102 మంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకి దూరమైనరు. అది కేవలం ప్రభుత్వం నిర్లక్ష్యం. ప్రభుత్వ గురుకులాల్లో చదవడమే వాళ్ళు చేసిన ఒక పాపం, అంతకంటే మించేం లేదు. వాళ్ళు నిజంగా గురుకులాల్లో జాయిన్గా ఉండకపోయి ఉంటే వేరే ఎక్కడైనా చదవకపోయినా పిల్లలైనా ప్రాణాలతో ఉంటుండే. కానీ ప్రభుత్వాల నిర్లక్ష్యం వాళ్ళ నెత్తికి పాపంగా జుట్టుకుంది. అట్లాంటి పరిస్థితి. చలో, అయితే ఇక్కడ వీళ్ళు ఒక చార్ట్ రూపంలో చెప్పినారు. సో అందులో ఏదైతే రెడ్ కలర్ ఇందాక ఇండికేట్ చేస్తుంది అని చెప్పినా కదా, అందులో ఫస్ట్ ప్లేస్ ఏంటిది తెలుసా? నాగర్ కర్నూల్లో ఈ 2 సంవత్సరాల్లో అంటే డిసెంబర్ వరకు వీళ్ళు చేస్తే డాటాల డిసెంబర్ 1 వరకు నాగర్ కర్నూల్లో ది హయ్యెస్ట్ వీళ్ళు సాధించింది ఏంది తెలుసా? 265 ఫుడ్ పాయిజన్ కేసులు. అండ్ ఇక్కడ నుంచి చనిపోయిన వాళ్ళు 102 మంది పిల్లలు ఎవరైతే ఉన్నారో చనిపోయిన వాళ్ళు, అందులో కూడా వీళ్ళు ఉన్నారు. ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటలైజ్ అయ్యి ప్రాణాలతో పోరాడి ప్రాణాలు విడిచిన చిన్నారులు 265 ఏదైతే ఫుడ్ పాయిజన్ కేసెస్ నమోదైనాయో అందులో కూడా కొంతమంది పిల్లలు ఉన్నారు. అండ్ తర్వాత నెక్స్ట్ ప్లేస్లో ఏది ఉంది తెలుసా? మహబూబ్ నగర్ 186, తర్వాత నిర్మల్ 160, తర్వాత జగిత్యాల 152, అండ్ గద్వాల్లో కూడా మనం గత 2 నెలల క్రితం కూడా చూసినాం. దాదాపు 100 మంది పిల్లలు హాస్పిటలైజ్ అయ్యారు ఫుడ్ పాయిజన్తో. సో అది కూడా ఈ లిస్ట్లోనే ఉంది. అండ్ పెద్దంపల్లి 80, కరీంనగర్ 86, మెదక్ 76, సంగారెడ్డి 63, కామారెడ్డి 52, మహబూబ్ నగర్ తర్వాత మహబూబాబాద్ 53, ఖమ్మం 57. సో ఇట్లాంటివి అన్నీ కూడా రెడ్ ఇండికేట్ చేస్తుంది. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నామన్నమాట మనం. అండ్ ఇందులో నేను ఇందాక చెప్పినా కదా, ఎటువంటి ఫుడ్ పాయిజన్ కేసెస్ లేని గురుకులాలు కూడా ఉన్నాయి. అసలు వీళ్ళందరినీ ఏదైతే 0 ఇచ్చిందో ఈ మిషన్, సో వీళ్ళు ఈ 0 ఇచ్చిన గురుకులాలని కూడా అప్రిషియేట్ చేయాలి అందరూ కూడా. పొద్దాక ప్రభుత్వం నిర్లక్ష్యం ఉంది అందుకనే గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అవుతుంది అనేవాళ్ళు కూడా అట్లీస్ట్ ఏదైతే 0 కేసెస్ ఉన్నాయో వాళ్ళని వెళ్ళి అప్రిషియేట్ చేయాలి ప్రతిపక్షాల వాళ్ళు కూడా. అండ్ ఆ ప్లేసెస్ ఏవో కూడా నేను చెప్తా. ములుగు సీతక్కకు సంబంధించిన నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఒక్క ఫుడ్ పాయిజన్ కేసు కూడా లేదు. అండ్ రాజన్న సిరిసిల్లాలో కూడా ఒక్కటి కూడా లేదు. అండ్ సిద్దిపేట హరీష్ రావుకి సంబంధించిన దాంట్లో కూడా ఒక్కటి కూడా లేదు. సో ఇక్కడ ఉండే హాస్టల్స్ని అన్నిటి కూడా అప్రిషియేట్ చేయాలి. ఎందుకు తెలుసా? పిల్లల్ని వాళ్ళు అక్కడ అంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు, గురుకులాల్లో నాణ్యమైన భోజనం పెడుతున్నారు అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు ఒక 0 కేసు కూడా లేదు ఫుడ్ పాయిజన్కి సంబంధించి అని అంటే, ఇక్కడ ఎట్లయితే గురుకులాలని ఆ కిచెన్ మెయింటెనెన్స్ చేసుడు, అండ్ దాంతోపాటు వాష్రూమ్ మెయింటైన్ చేసుడు, అండ్ దాంతోపాటు అక్కడ వాళ్ళు పడుకునే డార్మెటరీ మెయింటైన్ చేసుడు, అండ్ అక్కడ వాళ్ళకి నాణ్యమైన చదువుకు సంబంధించిన మెయింటెనెన్స్ ఏదైతే ఉందో సేమ్ ఈ గురుకులాల్లో మిగతా గురుకులాలకు కూడా ఆదర్శంగా ఉన్నాయని ప్రభుత్వం అనౌన్స్ చేయాలి. ఎస్, అట్లాంటి అనౌన్స్మెంట్ చేసినప్పుడే మిగతా గురుకులాలు కూడా మారే అవకాశం ఉంటుంది. అరే ఆ గురుకులాల ప్లేస్లో మేము కూడా నెక్స్ట్ ఇయర్ వరకు అయినా ఉండాలి అని. సో అట్లాంటిది ఏమైనా చేయాలి. సో అట్లాంటివి ఏమీ చేయకపోతే మిగతా గురుకులాలు కూడా మారే పరిస్థితి. ఎందుకంటే ఇప్పటివరకు ఇంతమంది 102 మంది పిల్లలు 2 సంవత్సరాల్లో చనిపోతే కూడా ఆ గురుకులాలకు సంబంధించిన ఎవరిని సస్పెండ్ చేసిండ్రు? ఆ గురుకులాలకు సంబంధించిన పనిచేసే వాళ్ళపైన ఎవరిపైన యాక్షన్ తీసుకున్నారు? వార్డెన్ పైన యాక్షన్ తీసుకున్నారా? కిచెన్ మెయింటైన్ చేసే వాళ్ళపైన యాక్షన్ తీసుకున్నారా? ఇంకొకరిపైన యాక్షన్ తీసుకున్నారంటే ఎవరిపైన ఏ యాక్షన్ లేదు. అందుకనే యథావిధిగా ఫుడ్ పాయిజన్ కేసులు పెరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఏం భయం లేదు, మమ్మల్ని వచ్చి ఎవరు ఏం చెయ్యరు అని ఒక ధైర్యం. మరి అట్లీస్ట్ ప్రభుత్వం నిర్లక్ష్యంగానే ఉంది, పట్టించుకోవట్లేదు అని ఎవరైతే చెప్పుకోదిరుగుతున్నారో అటు ప్రతిపక్ష పార్టీలే కావచ్చు, విద్యార్థి సంఘాలే కావచ్చు. మరి ఇక్కడ విద్యార్థి సంఘాలు ఏమయ్యాయి? అయితే ఇట్లాంటి ఏదైనా ఒక ఇన్సిడెంట్ ప్రైవేట్ రెసిడెన్షియల్లో జరిగితే
ప్రైవేట్ రెసిడెన్షియల్లో జరిగితే గేట్ల ముందు కూర్చొని ధర్నాలు చేస్తుంటాయి, పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్లు పెడుతుంటాయి, ఆ కంప్లైంట్ క్లియర్ అయ్యే వరకు దాని వెనకాల పోరాడుతుంటాయి. మరి ఇంత పోరాటం చేసేవాళ్ళు గురుకులాల్లో చదువుకుంటున్న పిల్లల పైన వీళ్ళకి ఎంత బాధ్యత ఉంది అంటే వీళ్ళకి కూడా ఏం బాధ్యత లేదు. వీళ్ళకి నిజంగా బాధ్యత ఉంటే ఎవరైతే విద్యార్థి సంఘాలు సోకాల్డ్ చెప్పుకొని ప్రైవేట్ హాస్టళ్ళ పైనే మేము పోరాడతాం, గవర్నమెంట్ హాస్టళ్ళ పైన మేము పోరాడడం అని ఇట్లా ఏమైనా డెసిషన్ తీసుకున్నారేమో. సో అందుకనే వాళ్ళు వదిలేశారు. అట్లాంటి వాళ్ళు నిజంగా గురుకులాల్లో ఏదైనా సమస్య వస్తే పోరాడాలి అని సిద్ధంగా ఉన్న విద్యార్థుల పట్ల విద్యార్థి సంఘాలుగా మాకు బాధ్యత ఉన్నా అనుకున్నా అట్లీస్ట్ ఇప్పటికైనా సో గడిచిపోయిన 2 సంవత్సరాలు కాకుండా వస్తున్న అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ కొత్త ఏడాది నుంచి అయినా విద్యార్థి సంఘాలు వాళ్ళు పెట్టుకున్న ప్రణాళికల్లో లేదంటే వాళ్ళు పెట్టుకునే యాక్షన్ ప్లాన్లలో ప్రభుత్వానికి సంబంధించిన గురుకులాల్లో కూడా మేము పోరాటం చేయాలి, ఏ ఒక్క పిల్ల ప్రాణం పోకుండా చిన్నారుల ప్రాణాలు పోకుండా అయినా మేము చూడాలి అనే బాధ్యత వహించాలి. ప్రభుత్వం పైన పొద్దున్న లేస్తే తిట్టడమో, గత ప్రభుత్వంలో అట్లుండే ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తుంది అనడమో కాదు. విద్యార్థి సంఘాలు అని పేరు పెట్టుకొని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళపైన కూడా బాధ్యత ఉంటుంది కదా. విద్యార్థి సంఘాలే అని చెప్పుకొని కణవాలు వేసుకొని తిరుగుతుంటారు కదా, వాళ్ళపైన కూడా బాధ్యత ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా పోరాటం చేయాలి. అప్పుడే గురుకులాల పరిస్థితులు మారుతుంటాయి. సో ఏదైతే ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏమీ జరగలేదు, జరిగిన వాటిపైన మేము యాక్షన్ తీసుకుంటాము అని చెప్పిన మాటకి అది శుద్ధ అబద్ధము అని తేల్చి చెప్తుంది ఇట్లాంటి సర్వేలు. నిజంగా అట్లీస్ట్ లాస్ట్లో చివరిలో ఇంకొక మాట కూడా అన్నాడు, నిజంగా అట్లాంటి కేసెస్ ఏమవుతుంటే అవి రిపీట్ కాకుండా మేము బాధ్యత వహిస్తామని. సో ఆ లాస్ట్ వర్డ్కైనా కట్టుబడి ఉండాలి అని మనం కూడా కోరుకుందాం. ఎందుకంటే వచ్చే నూతన సంవత్సరంలో అయినా ఏ పిల్లల ప్రాణాలు పోకుండా ఉంటే ఇన్ కేస్ ముఖ్యమంత్రి ఆ మాటకి కట్టుబడి ఉంటే